సార్ జగన్మోహన్ రెడ్డి గారు నాకు 40% ఓట్ షేరింగ్ వచ్చింది, నాకు ఇవ్వకుండా పవన్ కళ్యాణ్ ఇస్తున్నారు అన్నారు. సో అక్కడ పవన్ కళ్యాణ్ ఏమంటారంటే ఇక్కడ ఓట్ షేరింగ్ కాదు, అది జర్మనీ సైడ్ ఉంటుంది, మన దగ్గర ఇట్లా సీట్ల ప్రకారం చూస్తారని చెప్పారు. సో దీన్ని ఎట్లా చూడాలి? అది ఇప్పుడు వైసీపీ పార్టీ ప్రధానంగా డిమాండ్ చేసేది ఏంటంటే మాకు 40% ఓట్ షేరింగ్ ఉంది. అదేవిధంగా వైసీపీ బొత్స సత్యనారాయణ గారు చెప్పిన విషయం ఏంటంటే పాలకపక్షం అదేవిధంగా ప్రతిపక్షం కాబట్టి ఇక్కడ రెండే ఉన్నాయి. పాలకపక్షంలో టీడీపీ జనసేన కూటమి ఉంది, ప్రతిపక్షంలో వైసీపీ పార్టీ ఉంది. కాబట్టి మాకు ఓట్ షేరింగ్ అనేది 40% ఉంది కాబట్టి ఖచ్చితంగా మాకు ప్రతిపక్ష హోదా అనేది ఖచ్చితంగా ఇవ్వాలి అని డిమాండ్ చేశారు. ఇక్కడ ఏంటంటే లీగల్ గా కావచ్చు, లేదంటే చట్టసభలో ఎలా ఉంటుందంటే ఎవరికైతే సీట్స్ ఉంటాయో ఆ సీట్ ని బట్టే మనకి ప్రతిపక్ష హోదా ఇస్తారు. ఓట్ షేరింగ్ బట్టి ఎవరు గతంలో కూడా ప్రజారాజ్యం పార్టీ గెలిచినప్పుడు కూడా ప్రజారాజ్యం పార్టీ చాలా ఓట్స్ వచ్చాయి, కానీ అట్లా సీట్ గా కన్వర్ట్ చేయలేదు. ఇప్పుడు మనకు అమెరికా ఎలక్షన్స్ అయితే మాత్రం ఓట్ షేరింగ్ బట్టి సీట్ గా డివైడ్ చేస్తారు. ఇక్కడ అలా కాదు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారంటే మాకు 21 స్థానాలు వచ్చాయి, వైసీపీకి